హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. విష్ హ్యాపీ రిపబ్లిక్ డే. చాలా మందికి అసలు రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటారో తెలీదు. వీళ్ళలో రాజకీయ నాయకులు అండ్ మాజీ సీఎంలు కూడా ఉండడం మన దురదృష్టకరం. రిపబ్లిక్ డే అంటే రిపబ్లిక్ గా ఈ జనవరి 26వ తారీఖున ప్రకటించుకున్న రోజు. నిజానికి ఆగస్టు 15 అండ్ జనవరి 26 రెండు కూడా స్వతంత్రం వచ్చిన రోజే అనుకుంటారు. ఇప్పటికీ చాలా మందిలో ఈ కన్ఫ్యూజన్ ఉంది. చాలా మంది స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైంది అంటారే గానీ రిపబ్లిక్ డే వచ్చి ఇన్ని సంవత్సరాలైంది అని అనరు. నిజానికి రిపబ్లిక్ డే గురించి చాలా మందికి తెలీదు. రిపబ్లిక్ అంటే ప్రజలు పాలించే దేశం అని అర్థం. ఆ దేశాన్ని పాలించే అధికారం ఆ ప్రజలు ఎన్నుకున్న వాళ్ళకే ఉంటే ఆ దేశాన్ని రిపబ్లిక్ దేశం అంటారు. భారతదేశాన్ని పాలించే అధికారం నిజంగా భారతీయులకు వచ్చిన రోజు రిపబ్లిక్ వస్తుంది. ఇక్కడ మనకు ఒక ప్రశ్న వస్తుంది. స్వతంత్రం వచ్చినప్పటి నుండి భారతీయులు పాలించడం లేదా అంటే ఏ దేశాన్ని పాలించాలన్నా దానికి ఒక చట్టం కావాలి, కొన్ని సెక్షన్స్ కావాలి. భారతదేశ అత్యున్నత చట్టం రాజ్యాంగం. అలాంటి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు జనవరి 26, 1950. అందుకే ఈ రోజున రిపబ్లిక్ డే జరుపుకుంటారు. అండ్ మన ఇండియన్ పాస్పోర్ట్ పైన కూడా రిపబ్లిక్ ఇండియా అనే ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ లో ఎవరికైనా రిపబ్లిక్ డే గురించి తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.